నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము రాజా. ఇదిగో నా ప్రభా, అవును నా ప్రభా, ఇంతవరకును ప్రభా పాటల ద్వారా నీ నామమును మహింపరచుకున్నందుకు స్తోత్రాలు. మా స్తుతులపై ఆశీనుడివై మా మధ్య సంచారం చేర్చిన దానిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా పాపదోష అపరాధ అతిక్రమణ విధేయతలను క్షమించిన దాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. అవును ప్రభా, నువ్వు చూచుచున్న దేవుడు అయి ఉన్నావు. మా ప్రతి సందర్భాన్ని, ప్రతి అవసరతను చూచుచున్న దేవుడు, మా ప్రతి పాపమును చూచుచున్న దేవుడు. అయ్యా, చూచి మాకు సహాయం చేయుచున్న దేవుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రభా, నా దేవా, నా తండ్రి, మరొకసారి ప్రభు నీ వాక్యం ధ్యానించు వెళ్తూ ఉండగా నీవే మాట్లాడమని అడుగుతున్నాం. మా ఒక్కొక్కరితోనూ మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. నన్ను మమ్ము నీ ఆత్మతో నింపండి ప్రభా. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, నీ అధికారానికి, నీ ఆధీనంకి లోబడుచున్నాము తండ్రి. మీరే నడిపించండి అయ్యా. మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి ప్రభా. సమస్త మహిమా గత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మా ప్రభుని ప్రేక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము అల్ఫయు ఓమెగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అల్ఫాయు ఒమేగయు నేనే. ఫుట్ నోట్ లో ఆదియు అంతము నేనే. ఆదియు అంతము నేనే అంటే బిగినింగ్ అండ్ బిగినింగ్. ప్రారంభము ఆయనే, ఆది ఆయనే, అంతము కూడా, ముగింపునిచ్చినది కూడా ఆయనే. మన విశ్వాస జీవితానికి ప్రారంభము ఆయనే, ముగింపు ఆయనే. అయితే ఈ దినాన ఆయనే ప్రారంభిస్తున్నాడు మన జీవితాన్ని. ఆయన దగ్గరే ప్రారంభమవుతుంది. అంతమున ఆయనే తీసుకొని మనల్ని సజీవుల లెక్కలో ఉంచేంతవరకు కాపాడి ఆ చివరిన మనల్ని రక్షణ చేసి మనల్ని నడిపించేది కూడా, సిద్ధపరిచేది, ఆయన చూచుటకు సిద్ధపరిచేది కూడా ఆయనే. కానీ మధ్యలో కొనసాగించున్నది కూడా ఆయనే. విశ్వాసము కర్త మాత్రమే కాదు, దానిని కొనసాగించువాడు కూడా ఆయనే. ఈ విషయం తెలుసు. అయితే దేవుడు ఆయన బిడ్డలను పిలిచిన తర్వాత, ఆయన బిడ్డలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రారంభించి అంతము చేయటమే కాకుండా కొనసాగించు క్రమంలో ఆయన వారితో తోడుండే దేవుడై ఉన్నాడు. ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన వారిని తోడుండి వాళ్ళకి ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నాడు. ఏ సందర్భంలో అయినా ఆగిపోయినా, ఏ సందర్భంలో అయినా ఏమి చేయాలో తోచిన పరిస్థితిలోకి వెళ్ళినా, ప్రతి సందర్భము ఎటువంటిదైనా సరే గాని ఆయన ప్రత్యక్షమయ్యి వారికి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. సాక్ష్యములుగా చూసినట్లయితే అబ్రహాము గారిని ఆదికాండము 15వ అధ్యాయము, 17వ అధ్యాయం, 22 వచనాలు, 22 అధ్యాయాల్లో చూసినట్లయితే ఆయనే పిలిచిన వాడు, మధ్యలో కూడా కొనసాగిస్తున్న వాడు కూడా ఆయన, కొనసాగించిన వాడు కూడా ఆయనే. ఒక్కొక్క సందర్భంలో అబ్రహాముని పిలిచి బయటికి రమ్మన్న దేవుడు ఆయనే. బయటకు వచ్చిన తర్వాత అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఆయనే. కానీ లోతు ఉన్నంత వరకు అబ్రహాము మాట్లాడలేదు. అబ్రహాముతో మాట్లాడన ప్రతి పరిస్థితిలోనూ కూడా అబ్రహాముకి తెలియనప్పుడు కూడా ఆయనే జోక్యం చేసుకొని అబ్రహాముని లోతుని సపరేట్ అయ్యేలాగా చేసి తర్వాత మాట్లాడి ఆ పరిస్థితిలోనూ కూడా నడిపించిన వాడు ఆయనే. అబ్రహాము గారు తన భార్యను అబీమెలెకు దగ్గర, రాజు దగ్గర ఉన్నప్పుడు ఆ రాజు అబ్రహాముకు భయపడుతూ భయపడి అబద్ధం చెప్పిన ఆ సందర్భంలో సైతము, ఏమి చేయాలో తెలియని ఆ సందర్భంలో సైతము ఆ రాజుకి కల ఇచ్చి ఆ రాజుని నిద్రపట్టనివ్వకుండా చేసిన దేవుడు కూడా ఆయన ప్రత్యక్షం అయ్యే దేవుడై ఉన్నాడు. ఏ సందర్భంలోనైతే ఆయన బిడ్డలు ఆగిపోయారు, లేదా ఏ సందర్భంలో అయితే ఆయన బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, లేదా ఏదైనా సందర్భంలో వాళ్ళని హెచ్చించాలి అంటే ఆ సందర్భంలో వాళ్ళకి ప్రత్యక్షమయ్యి, అంటే హీ విల్ షో అప్, ఆయన వచ్చి ఆయన కార్యము చేసి నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయనే ప్రత్యక్షమే ప్రతి సందర్భంలో అబ్రహాముకి మొదటి నుండి అంతం వరకు ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము దేశంలోకి తీసుకెళ్ళినంత వరకు, విశ్వాసమునకు ఆ ముందు అబ్రాహాముగా మొదలయ్యి జనములకు తండ్రిగా అయినంత వరకు ప్రతి చోట నడిపించింది కూడా ఆయనే. ఏ సందర్భంలో అయితే నాకు కుమారుడు లేడు అని ఏడుస్తున్న సందర్భంలో, ఆయన కన్నీరు పెడుతూ ఆయన దగ్గర కూర్చున్న సందర్భంలో ఆయనే బయటికి తీసుకొచ్చి వాగ్దానం చేసి, నిబంధన చేసి, వాగ్దానం కుమారుని ఇస్తానని చెప్పి నడిపించింది కూడా ఆయనే. ఆయన అబ్రహాం యొక్క విశ్వాసం సడలకుండా ప్రతి సందర్భంలోనూ ప్రత్యక్షమవుతూ నడిపించాడు.
ఆయనే ఆఖరికి తన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి ఇస్సాకుని బలివ్వమని అడిగిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు అక్కడ సైతము ఆపి అక్కడ ఆయన యెహోవా ఈరే అనే నామాన్ని ప్రత్యక్షపరిచాడు. మన జీవితాల్లో జరుగుతున్న ప్రత్యక్షలు ఏమైనా వాటిల్లో విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు కొన్ని పరిస్థితుల్ని అనుమతించినా ఆయన మాత్రమే ప్రత్యక్షమై మనకు సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఇస్సాకును చూసిన ఆదికాండము 26వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే అక్కడ కరువు వచ్చిన పరిస్థితి. ఒకసారి ఆదికాండము 26 మొదటి వచనం చూసినట్లయితే అండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వల్లే నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. చాలండి. చూసినట్లయితే ఇక్కడ కరువు వచ్చింది. ఆ కరువు పరిస్థితుల్లో సైతము ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడే ఉండు, నువ్వు వెళ్ళమాకు, ఈ స్థలంలోనే ఉండు, ఇక్కడ ఉండి ఇక్కడ నువ్వు విత్తనం వెయ్యి. అటువంటి సలహా అటువంటి మాట సూచించింది కూడా, అటువంటి మాట ఇచ్చి నడిపించింది, పోషించింది కూడా దేవుడే. మనకి ఏ పరిస్థితులు అయితే కఠినంగా ఉంటున్నాయో ఆ పరిస్థితుల్లో దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యి ఆయన మాట్లాడి నడిపించిన సందర్భాలు. అలాగే యాకోబు గారు ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, చాలండి. ఇక్కడ చూసినట్లయితే యాకోబు తను పారిపోతున్నప్పుడు, తన అన్న దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు దర్శించింది ఆయనే. ప్రారంభించాడు అక్కడ. దర్శించింది ఆయనే. ఆయనే దర్శించి దర్శనం ద్వారా మాట్లాడి నడిపించాడు. తర్వాత 21 సంవత్సరాలు అక్కడ ఉండిపోయిన తర్వాత మరలా తిరిగి అక్కడే తన మామగారు మోసం చేస్తూ ఉండగా, తను ఆలోచిస్తూ ఉండగా దర్శించింది మాట్లాడింది ఎవరు అంటే యెహోవాయే. ఆయనే మాట్లాడి, ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళు, నీ పితరులు, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నానని యాకోబుతో చెప్పాడు. ఆయన చెప్పి నడిపించాడు. ఆయన చెప్పకుండా అక్కడ దాకా వెళ్ళేవాడు కాదు. అదే విధంగా అదే ఆదికాండంలో మనం చూసినట్లయితే యాకోబు వెళ్తూ ఉండగా 32వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ చూస్తే యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ ఏమైందంటే, వెళ్తూ ఉండగా ఎదురు తన అన్న వస్తున్నాడని గ్రహించి ఉన్నప్పుడు అందరిని పంపించిన తర్వాత ఒక్కడే ఉన్నాడు యాకోబు. అప్పుడు ఇక్కడ దేవునితో, నీవు 28వ వచనంలో, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. తను ఈ యొక్క పరిస్థితిలో ఒక్కడే ఉండి దేవునితో పెనుగులాడాడు. పోరాడిన తర్వాత దేవుడు తన పేరును సైతం యాకోబు కాదు, ఇక నుంచి నువ్వు ఇజ్రాయేలు, దేవునితో పోరాడువాడు అని చెప్పి పేరు మార్చేసి నడిపించాడు. ఏదైనా పరిస్థితుల్లో భయపడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితిలో నా అన్న చంపేస్తాడేమో నన్ను అన్న ఆ భయం, ఇంకా అప్పుడు పారిపోయాడు, మళ్ళా ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు, ఆ భయం అలాగే ఉండిపోయింది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి, నన్ను చంపేస్తాడని టెన్షన్ పడుతుండే. అప్పుడు దేవుడు దర్శించిన తర్వాత అప్పుడు దేవునితో పోరాడు, నన్ను ఆశీర్వదిస్తే నేను వెళ్తా అని చెప్పి పెనుగులాడాడు దేవునితో. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు అనబడుతుంది. మార్చేశాడు తన పరిస్థితి. ఎప్పుడు దేవుడు దర్శించి, దేవుడు మాటను పంపించి మార్చిన సందర్భాలు ఇవి. అదేవిధంగా యోసేపు ఆదికాండము 39వ అధ్యాయము 2-4 వచనాలు చూసినట్లయితే, 2-4 వచనాల వరకు, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను.
యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసిందంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగిందంతయు అతని చేతికి అప్పగించెను. ఇక్కడ చూస్తే బానిసగా అమ్మబడిన ఈ యోసేపు గారిని పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనక అతడు చేసిందంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేస్తూ వచ్చాడు. అది గ్రహించిన పొతీఫర్ ఏం చూశాడు అంటే దేవుడు యోసేపు మీద కటాక్షం కలిగేలా చేశాడు. ఆ కటాక్షం కలిగి బానిసగా ఉండే అతను ఆ గృహాన్ని మొత్తానికి కూడా నిర్వహణకునిగా విచారణకర్తగా నియమించాడు. మొత్తం ఆ ఇంట్లో అంతా కూడా చేసేది తను మొత్తమే యోసేపు. ఆ విధంగా దేవుడు హెచ్చించాడు. అంటే తను ముందు అంతా అనుభవించిన ప్రతి పరిస్థితుల్లో తండ్రి దగ్గర ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఎళ్లి తన దేవుడు ఇచ్చిన దర్శనం చొప్పున వెళ్తూ ఉండగా, ఆ కలల చొప్పున వెళ్తూ ఉండగా, ఈ క్రమంలో ఏమైంది? గుంటలో పడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు. కానీ ఇక్కడ కూడా యెహోవా తోడై ఉన్నాడు గనక, తను చేసేదంతా సఫలమవుతూ ఉంటది. యెహోవా అతనికి కటాక్షం కలుగజేశాడు. అది తను ఈసారి మాట మాట్లాడడం కాదు. కానీ యెహోవా అతనికి కటాక్షం కలుగజేసి విచారణకర్తగా నియమించి. సరే వెళ్తూ ఉన్నాడనుకుంటే జైల్లో వేయబడ్డాడు తర్వాత చెరసాలలో. చెరసాల్లో వేయబడిన తర్వాత అక్కడ కూడా ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ఇక్కడ చూస్తే ఆ చెరసాల అధిపతికి యోసేపు మీద కటాక్షం కలిగేలా చేశాడు. యెహోవా కనికరము పొంది కటాక్షం కలిగేలా చేశాడు ఇక్కడ. ఇక్కడ కూడా మాట పంపించలే ఇక్కడ. మాటతో మాట్లాడలే. కానీ ఆయన కటాక్షం కలుగజేశాడు. కటాక్షం కలుగజేసి ఆ యోసేపును చెరసాల మొత్తానికి తను ఏ పని చేసినా సరే దాని దృష్టికి గాని, దాని చోలుకి విచారణ చేయకుండా వదిలేసేవాడు. అంతగా దేవుడు కటాక్షం చూపించాడు. ఆ తర్వాత అదే ఆదికాండం 40వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. వాళ్ళు తప్పు చేసి చెరసాల్లో పడ్డారు. పానదాయకుడును, భక్ష్యకారుడును. వీళ్ళిద్దరూ చెరసాల్లో వేయబడిన తర్వాత వాళ్ళకి ఒక కల వచ్చింది. ఆ కల వచ్చిన తర్వాత ఆ కల ఆ కల వల్ల వాళ్ళు దిగులుగా ఉంటే చెప్పగలవారు ఎవరు లేరు అని ఉంటే అప్పుడు యోసేపు వాళ్ళని చూసి వాళ్ళకి కలభావం చెప్పిన మనకు తెలిసిన కథలు. కలభావం చెప్పిన తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. చెప్పిన తరువాత వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోయారు. వాళ్ళు 2 సంవత్సరాలు వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఎలాగైతే యోసేపు వివరించిన యొక్క భావం లాగునానే వాళ్ళకి జరిగిన తర్వాత వాళ్ళు మర్చిపోయారు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఆదికాండము 41వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే 41:1 అండి. ఓకే. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చాలండి. ఇక్కడ చూస్తే 2 ఏళ్ళు గడిచాయి. గడిచిన తర్వాత ఆ కల ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ కల ఇచ్చింది దేవుడే. ఆ కల ఇచ్చి దేవుడు ఆ కల గనక ఇవ్వకపోతే అక్కడున్న యోసేపు బయటికి వచ్చేవాడు కాదు. దేవుడు హెచ్చింపు చూస్తున్నట్లయితే ఆ విధంగా దేవుడే గనక 2 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ముందే ఇవ్వచ్చుగా. 2 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. చూశాడు. ఆయన చూచున్న దేవుడై ఉన్నాడు. అదే విధంగా ఈ ఆదికాండము 41, 39, 40 వచనాలు చూసినట్లయితే మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. ఇక్కడ చూస్తే దేవుడు ఒక్కసారిగా ఏదైతే తను చూపించాడో, తను ఏదైతే పరిస్థితిలోకి ఏదైతే తను ఆ స్థానంలోకి నిలబడాలో వాగ్దానం చూపించినట్లుగా కలలో నిలబడ్డాడు. ఇప్పుడు దేవుడు హెచ్చించి నిలబెట్టాడు. కానీ మధ్యలో
మధ్యలో యోసేపు గారు వెళ్తున్న ఈ క్రమం అంతటిలో సైతము ఆ అభివృద్ధి జరుగుతున్న ఈ క్రమం అంతటి సైతము యెహోవా కనుక తోడై ఉండకపోతే, యెహోవా గనక కటాక్షం చూపి ఉండకపోతే తను ఇక్కడ వరకు వచ్చేవాడు కాదు. యెహోవా కటాక్షం చూపించి యెహోవా వాళ్ళ మీద వాళ్ళని వాడుకొని కటాక్షం చూపించేలా చేశాడు. అభివృద్ధినిచ్చాడు. సస్టైన్ అయ్యేలాగా చేశాడు. వాళ్ళక్కడ నిలవబడి అంతకాలము కూడా ఆ జైలు నుండి బయటకొచ్చినంత ఆ చెరసాల నుండి గాని, ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకొచ్చినంత కాలము, హెచ్చించినంత కాలము కూడా యెహోవా అతనికి తోడై ఉండి కటాక్షం ఇస్తూనే ఉన్నాడు. అదే యోసేపు, అదే యోసేపు ఆ పరిస్థితిలో నేనేం చేయాలి అన్న ప్రతి పరిస్థితి గుంటలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలీదు. అప్పుడు యోదాను వాడుకొని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. చంపేద్దాము అంటే యోదాను వాడుకొని బయటికి తీసుకొచ్చి అమ్మేలా చేశాడు. తర్వాత ఇక్కడ పొతీఫెర్ దగ్గర కటాక్షం చూపించాడు. ఆ తర్వాత ఇంకో స్టేజ్‌లో చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుడు కటాక్షం చూపించి బయటికి తీసుకొచ్చాడు. కటాక్షం చూపించి అక్కడ చెరసాలలో ఉంచాడు. కల ఇచ్చిన తర్వాత 2 ఏళ్ళు గడిచినా సైతము, మనుషులు మర్చిపోయినా సైతము, దేవుడు మరలా కల ఇచ్చి ఫరోని బయటికి ఫరో ద్వారా ఫరోకి కల ఇచ్చి భయపెట్టి ఆ యొక్క ఆ యొక్క ఆ యోసేపుని చెరసాల నుంచి బయటికి హెచ్చించేలాగా చేశాడు. అదే విధంగా నిర్గమాకాండము మొదటి అధ్యాయం 8-13 వచనాలు చూస్తున్నట్లయితే, అక్కడ సందర్భంలో ఇశ్రాయేలీయులందరూ కూడా బానిసత్వంలో ఉండిపోయారు. వాళ్ళందరూ ఐగుప్తులో ఉన్నారు. కానీ కొత్త రాజు వచ్చి యోసేపు ద్వారా జరిగిన కార్యములను మర్చిపోయి ఇశ్రాయేలీయులను బాగా భారములు పెట్టి వారిని అణిచివేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాడు. కానీ ఎంతగైతే వాళ్ళు అణిచివేయబడుతూ ఉన్నారో, అంతగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అందుకని వాళ్ళేం చేశారంటే మంత్రసానులను పిలిచి, ఐగుప్తు మంత్రసానులు, హెబ్రీయుల మంత్రసానులు ఇద్దరిని పిలిచి, పుట్టిన మగవాడైతే గనక ఇశ్రాయేలీయుల్లో వాళ్ళని చంపండి అన్నాడు. ఐగుప్తు మంత్రసానులైతే చంపేస్తున్నారు. కానీ హెబ్రీ మంత్రసానులు వాళ్ళు చంపలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు యెహోవాకు భయపడి ఉన్నారని చెప్తున్నాడు. 20 వచనం నిర్గమకాండం మొదటి అధ్యాయం 20 వచనం చూసినట్లయితే, దేవుడు ఆ మంత్రస్నానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఇక్కడ చూస్తే ఆ మంత్రసానులు వారు దేవునికి 21వ చూసినట్లే ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. వాళ్ళు ఆ మంత్రసానులు వాళ్ళు దేవునికి భయపడి వాళ్ళు చంపట్ల. వాళ్ళు భయ చ చంప చంపట్లేదు. అయితే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని కాపాడాడంట. వాళ్ళ ఎడల కటాక్షం చూపించి వాళ్ళని కాయబట్టి వాళ్ళు వంశాభివృద్ధి కలుగజేసుకుంటూ వచ్చారంట. అదే విధంగా నిర్గమాకాండము 3వ అధ్యాయము ఆళ్ళే గనక చేసి ఉండకపోతే ఆ విధంగా ఇక్కడ నెమ్మదిగొస్తే మోషే దగ్గరకు వచ్చాం. మోషే దగ్గర గూడా 3వ ఇశ్రాయేలీయులందరూ కూడా దేవునికి మొర్రపెడుతున్నారు ఈ సందర్భంలో. వాళ్ళు కన్నీరు కారుస్తూ దేవా మమ్మల్ని విడిపించు అని చెప్పి బానిసత్వంలో నుంచి అని చెప్పి మొర్రపెడుతూ ఉండగా, మోషే ఆ టైంలో పారిపోయాడు మిద్యాను దేశానికి. ఆ ప్రదేశంలో అక్కడ గొర్రెలు కాచుకుంటూ ఇయన్నీ చేస్తూ ఉన్నాడు. అయితే నిర్గమాకాండం 3వ అధ్యాయం 6-8 వచనాలు గనక చూసినట్లయితే, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చియున్నాను. ఆ! ఇశ్రాయేలీయుల మొర్ర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని ఐగుప్తులు పెట్టుచున్న హింస పెట్టి చూచితిని. హింస కాగా రమ్ము చూచితిని. నిన్ను ఫరో కాగా యొద్దకు రమ్ము పంపెదను. నేను పంపెదను. ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనెను. చాలండి. అందుకు మోషే, నేను ఫరో చాలండి. యొద్దకు వెళ్ళుటకును. చాలండి. ఇక్కడ చూస్తే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా బానిసత్వంలో ఉండిపోయి దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా! ఎప్పుడు పోయిద్ది? ఎప్పుడు తీరుద్ది బానిసత్వము? ఎప్పుడు మేము బయటకు రాగలుగుతాము? మా వల్ల కావట్లేదు అయ్యా! జ్ఞాపకం చేసుకొని మొర్ర పెడుతూ ఉన్నారు. ఆ మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళింది. నేను విన్నాను. నేను ఇశ్రాయేలీయులు చేసే మొర్ర నా యొద్దకు చేరింది. నేను విన్నాను. ఇక నుంచి నేను వారిని బయటికి సరే రా ఇక
నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను. ఇజ్రాయేలు నా ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వెళ్ళాలి నువ్వు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడి రమ్మంటున్నాడు. ఏదైనా ఈ పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు కదలలేకపోతున్నారు. వాళ్ళు ఇంకా అక్కడే అయిపోయింది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఇంకా కొన్ని అక్కడ అన్ని సంవత్సరాలు ఉండిపోయి బయటికి రాలేకుండా అక్కడే ఉండిపోయారు. ఆ బానిసత్వం పెరిగిపోయింది విపరీతంగా. తట్టుకోలేకపోతున్నారు. మొర్రపెట్టారు. దేవుడు అప్పుడు మోషేని దర్శించాడు. ఆ సమయం తగు సమయం వచ్చింది. మోషేని దర్శించి పంపించాడు. అదే విధంగా మోషే కూడా నేను చేయలేనయ్యా అంటే వెంటనే నేను అహరోన్ని పంపిస్తాను. అతను నీకు నోటి బోర వలె ఉంటా అని బలపరిచి పంపించాడు. నేను వాని బిడ్డలకు ఏం తెలియజేయాలి, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పి అని చెప్పు నా ప్రజలకు అని చెప్పి మరీ పంపించాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఫరో యొద్దకు వెళ్ళడం, ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా ఫరో యొద్దకు వెళ్ళడం, ఫరో నేను పంపించనడం, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టడం. దేవుడు మరుసటి దినం కానీ కొన్ని రోజుల తర్వాత మరలా నువ్వు వెళ్ళు, ఈసారి నువ్వు పంపించకపోతే ఈ విధంగా నేను తెగులు కలుగజేస్తాను అని చెప్పాడు. అలా చెప్పిన ప్రతి సందర్భం మరలా తను కఠినపరచబడిన తర్వాత, తెగులు మొదలైన తర్వాత తను మోషేని పిలిపించడం, మోషే మళ్ళా దేవునికి మొర్ర పెట్టడం, మళ్ళీ పంపించమనడం, మళ్ళీ పంపించనండం, మళ్ళీ దేవుని దగ్గరికి ఇలా ఇలా 10 సార్లు 10 తెగులు వచ్చినంత వరకు దేవుడు తన నామాన్ని హెచ్చించినంత వరకును ఆ ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేయడం మనకు తెలుసు, మనం చూసాం. అయితే మోషే వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ప్రారంభము పస్కా బలి పశువు చేసిన తర్వాత, అది ఆచరించిన తర్వాత పస్కాని అక్కడి నుంచి మొదలైన తర్వాత వెళ్తూ ఉండగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. ఎర్ర సముద్రం దగ్గర వచ్చి అక్కడ ఆగిపోయారు. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఎదుటి సముద్రము, వెనకాల చూస్తే మళ్ళా ఐగుప్తీయులు కఠినం చేసుకొని మరలా వచ్చేసారు. వాళ్ళని తరుముదామని వెళ్ళాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సందర్భంలో ఎటు చేయాలో ఎటు పోవాలో తెలియట్లా. వాళ్ళందరూ సనుగుతున్నారు. అప్పుడు మోషే దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు నిర్గమాకాండం 14వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. దేవుడు ఎప్పుడైతే మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడో, నీవు నాకు మొర్రపెట్టుచున్నావు దేనికి, సాగిపోండి, ముందుకు వెళ్ళండి అని చెప్పి వెళ్ళాడు. నువ్వు నీ కర్రని ఎత్తి సముద్రం వైపు చేయి చాపు, పాయలుగా చెయ్యి, అప్పుడు ఇజ్రాయెల్ సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత వెళ్ళాడు. వాళ్ళ హృదయాలు కఠినం చేసిన తర్వాత దేవుడు చెప్పాడు, ఈ రోజు మీ శత్రువుని చూస్తున్నా మరలా చూడరని. అదే విధంగా వాళ్ళు అలాగే వెళ్ళారు. ఆ విధంగానే జరిగింది. అదే విధంగా అటువైపు వచ్చి దాటిన తర్వాత చేదు అనుభవం వచ్చింది. మరలా అప్పుడు కర్ర వేస్తే ఆ చేదు కాస్త ఆ చేదు నీరు కాస్త ఆ యొక్క మరలా అవి తీపిగా చేసి దేవుడు అక్కడ యెహోవా రాఫా అనే నామాన్ని ప్రత్యక్షపరిచాడు. ఆ విధంగా ముందుకు ఎలా వెళ్తున్నప్పుడు శత్రువులు వచ్చిన ప్రతిసారి మోషే యెహోవా దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం, దేవుడు విడిపించడం జరిగింది. అదే విధంగా ఎప్పుడైతే మోషే ఒక తప్పు చేసి వాగ్దాన దేశమునకు వెళ్ళకుండా చూసి ఆగిపోయిన తర్వాత యెహోషువని దేవుడు దర్శించి దేవుడు ఏర్పరచుకున్న తర్వాత యెహోషువతో దేవుడు మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి తను బలపరిచాడు. నేను నీకు తోడుంటా, నువ్వు నీ మార్గాలన్నీ వెళ్ళాలంటే ధర్మశాస్త్రం ధ్యానించు ఎప్పుడు అని చెప్పి నడిపించాడు. అది యెహోషువ 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ అందరూ వచ్చి యెహోషువని బలపరిచారు. అక్కడ వెళ్ళి ఇప్పుడు యెరికోని దాటాలి. యెరికో గోడలు చాలా పెద్దవి, ఏం చేయాలో తెలియట్లా. అప్పుడు దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా నువ్వు చుట్టూరు వెళ్ళు అని 7 రోజులు షెడ్యూల్ ఇచ్చాడు. ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళు గట్టిగా అరిచినప్పుడు 7వ దినాన దేవుని స్తుతించినప్పుడు ఒక్కసారిగా గోడలన్నీ కూలిపోయాయి. జయించారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి చిన్న పట్టణమే అనుకున్నారు. ఆయి అనే పట్టణం చిన్నదే కదా అనుకున్నా. 36 మంది చనిపోయారు. అప్పుడు వెంటనే మొర్రపెట్టాడు యెహోషువ. మొర్రపెట్టని ప్రతి సందర్భంలో వెంటనే దేవుడు వాళ్ళని దర్శించి వాళ్ళకి ఒక ప్లాన్ ఇచ్చాడు. ఈ విధంగా చేయండి అని. జయించారు. తర్వాత వచ్చే వాగ్దాన దేశంలో వాళ్ళు ఏదైతే రాజ్యాలను జయించాలో అవన్నీ కూడా దేవుడు వాళ్ళకి తోడేండి ఒకటి నడిపించుకుంటూ వెళ్ళాడు. తర్వాత రాజులు వచ్చారు.
ఈ యొక్క అధిపతులు న్యాయాధిపతులు వచ్చారు. వాళ్ళు ఒక శత్రువు వచ్చాడా, ఒక న్యాయాధిపతిని నిలబెట్టాడు. వాళ్ళ ద్వారా విడిపించాడు. మరలా ఇంకో శత్రువు వచ్చాడా, వాళ్ళు మొరపెట్టడం, మళ్ళీ ఇంకో న్యాయాధిపతిని నిలబెట్టడం, వాళ్ళ ద్వారా జయం ఇవ్వడం మనం చూసాం న్యాయాధిపతులు. తర్వాత రాజులు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క ద్వారా దేవుడు ఏ విధంగా విడిపించాడు వాళ్ళని దర్శించడం మనం చూసాం. ముఖ్యంగా దావీదు జీవితంలో చూసినట్లయితే, రాజైన దావీదు జీవితంలో మనకి చాలా విశదీకరించి మనం చూడగలుగుతాం. అభిషేకించిన తర్వాత నుండి ఎక్కడైతే తను గొలియాతుని జయించిన తర్వాత తన సొంత మామ తరుముతున్న సైతము కూడా మన కీర్తనల గ్రంథంలో మనం క్లియర్ గా చూడవచ్చు. అన్ని కీర్తనల్లో కూడా ఏ విధంగా గుహలో ఉన్నప్పుడు దేవుడు ఒక సందర్భంలో తను దేవునికి మొరపెట్టట్లా, గుహలో ఉన్నాడు, కన్ఫ్యూజన్ లో వెళ్తున్నాడు, ఎటు వెళ్తాడో తెలియట్లా, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో తనకు తెలియట్లా. అప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడు, నువ్వు ఇక్కడ ఉన్న మాకు వాటి వెళ్ళిపో, లేదు ఈ విధంగా వస్తున్నాడు అని చెప్పి ప్రవక్తను పంపించి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. అదే విధంగా ఒకసారి 2 సందర్భాల్లో మొర్రపెట్టినప్పుడు దేవుడు, అయ్యా నేను ఇక్కడ ఉండనా, వస్తున్నాడు, లేదు ఇక్కడ ఉంటే చంపేస్తాడు, ఇక్కడ ఉంటే నేను చంపేస్తాడు అని చెప్తాడు. తర్వాత నేను నా మొత్తం తీసుకువెళ్ళిపోయారు, నేనేం చేయాలి, నువ్వు వెళ్ళు మొత్తం సంపాదించుకో. దేవుడు మాటనైతే పంపించాడు. దేవుడు జోక్యం అయితే చేసుకుంటున్నాడు ఆయన బిడ్డల జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు. ఏలియా వెళ్ళిపోయి మొత్తం చేసుకొని వెళ్ళిపోయి ఆ గుహలో కూర్చున్నప్పుడు అక్కడ నీకు అయిపోయింది నాది, నన్ను కూడా తీసేసుకో అంటే దేవుడు అక్కడ ఉండి ఏం మాట్లాడట్లా. దేవుడు వచ్చేది తన ప్రార్థన చేయట్లా, ఏం చేయట్లా, అక్కడ ఉన్నాడు. దేవుడు దర్శించాడు. వెళ్ళి, ఏం చేస్తున్నావు ఇక్కడ ఏలియా, నువ్వు ఈ గుహలో ఏం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ అయిపోయింది అనుకుంటున్నాడు. ఇక నాది అయిపోయింది, నన్ను కూడా తీసుకెళ్ళిపో, నన్ను కూడా చంపే. కానీ దేవుడు చెప్తాడు, ఇక్కడ కాదు, పద, ఇక నీతో పని ఉంది అని చెప్పి తనకు టాస్క్ ఇచ్చి పంపిస్తాడు. ఏదైనా ఆ సందర్భంలో ఆ స్టేజ్ ఇక అయిపోయింది అనుకున్నారు, ఎర్ర సముద్రం దగ్గర అయిపోయింది అనుకున్నారు. ఈ పరిస్థితులన్నిటిలో ఒక్కొక్క ప్లేస్ లో అయిపోయింది, ఇదే ఎండ్, నాకు ఇదే నా చివరి పరిస్థితి, ఇక నాకు అవ్వదు, ముందుకు వెళ్ళలేను అనుకున్నాడు. కానీ దేవుడు దర్శించి ఆయన చూస్తున్నాడు. ఆయన అక్కడ దాకా వెళ్ళడానికి కూడా, ఆఖరికి ఆయన అక్కడ దాకా వెళ్ళడానికి కూడా కావలసిన ఆహారం ఏదైతే అవసరం ఉందో అది కూడా ఆయనే దారిలో ఇచ్చాడు. రొట్టెలు పంపించాడు దూతని, 2 సార్లు భోజనం చేయించి, నువ్వు వెళ్ళే ప్రయాణము బహుదూరం, సో నువ్వు తినాలి అని చెప్పి మరీ పంపించాడు. ఆయన చూస్తున్నాడు ఆ మార్గం అంతట్లో కూడా. ఆయన ప్రారంభించాడు, ఆయన ముగించాలి. కానీ మధ్యలో వచ్చే ప్రతి ఒడిదొడుకు అవ్వచ్చు, అడ్డంకి అవ్వచ్చు, ఆగిపోయే పరిస్థితులు అవ్వచ్చు, భయములు అవ్వచ్చు. ఇక్కడ మనం ఇన్ని సాక్ష్యాలు చూసాం. ఈ సాక్ష్యం అన్నిటిలో ఎక్కడా కూడా దేవుడు ఒకే విధంగా సమకూర్చల దేవుడు. కొంతమందికి మాట పంపించాడు, కొంతమందికి కటాక్షం కలిగేలా చేశాడు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన కూడా చేయట్లా, మొర్ర కూడా పెట్టట్లా, దేవుడు వాక్కును పంపించాడు. కొన్ని సందర్భాల్లో ఆయనే ద్వారాలు తెరిచాడు, కొన్ని సందర్భాల్లో ఆయనే కటాక్షం కలిగించాడు, కొన్ని సందర్భాల్లో మనుషులను వాడుకున్నాడు. కానీ దేవుడు మాత్రం ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. హీ షోయింగ్ అప్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఎవ్రీ డిఫికల్టీ. ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు, చూస్తున్న ప్రతి సందర్భంలోనూ కూడా ఆగిపోనీయక కొనసాగేలా చేస్తూనే ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన ఆగిపోయి ఆపే దేవుడు కాదు. ఇక్కడ ఆగిపోయే దేనికి, ముందుకు పద అనే దేవుడే, సాగిపో ముందుకు పద అనే దేవుడే తప్ప ఇక్కడ ఆగిపోమని ఎప్పుడు కూడా ఆపే దేవుడు కాదు. కానీ కొన్ని సందర్భాలలో మనము ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తున్న పరిస్థితులను బట్టి మనం ఏమైనా నష్టపోయినా, మనం ఏమైనా కోల్పోయినా, లేదు మనం అనుకున్నట్టుగా జరగకపోయినా, లేదు కొన్ని సందర్భాల్లో చూస్తే అప్పుల పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబ కలహాల పరిస్థితుల్లో, ఆ ఆలోచన శత్రువు పెట్టే ఆలోచన అవ్వచ్చు, లేదా శరీరేచ్ఛలు జయించలేని పరిస్థితులు, ఈ పరిస్థితులు ఏదైతే మనం అధిగమించలేకపోతున్నామో ఆ పరిస్థితులను చూసి మనం ఆగిపోయే సందర్భాలు ఉన్నాయి. నా వల్ల కాదు, ఇంకా నేను ముందుకు పోరాడలేను, నా ఇంట్లో జరిగే పోరాటాన్ని నేను ముందుకు పోరాడలేను అని ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయేమో. కానీ నీకు జ్ఞాపకం చేసుకో, ఇంతవరకు నీ దేవుడు తీసుకొచ్చిన ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు నిన్ను మోసుకొని తీసుకొని వచ్చాడు, ఇక్కడ ఆగిపోవడానికి కాదు. ఇక నుంచి నువ్వు ముందుకెళ్ళాలంటే, సరే నాకు ఆ విషయం తెలుసు, నేను ఆగడానికి, నన్ను ఆపడానికి నన్ను దేవుడు తీసుకురాలా, కానీ ఇప్పుడు నన్ను ఏం చేయాలో కూడా నాకు తెలియట్లా, నేనేం చేయాలో నాకు తెలియట్లా, నా తర్వాత అడుగు ఎటు వేయాలో కూడా నాకు తెలియదు. అప్పుడు కేవలం మనం చేయగలిగింది ఆయన కొరకు ఎదురు చూడటమే. ఆయన జోక్యం చేసుకున్నాడు. పరిస్థితులు చూసాం, ఇప్పటి వరకు మనం ఒక్కొక్కరు సాక్ష్యం చూసాం. అబ్రహాము గారు ఏమి చేయాలో తెలియదు, బలిపీఠం కడుతున్నాడు, దేవుడు మాట్లాడట్లా, ఏం చేయాలో తెలియట్లా, కార్యం చేశాడు. దావీదు
ఏం చేయాలో తెలియట్లా. దేవుడు నాకేం తను ఏ స్టేజ్‌కి వెళ్ళాడంటే, దేవుడు నాకేం ఏం చేయాలనుకుంటున్నాడో కూడా నాకు తెలియట్లేదు. నేను తెలుసుకున్నంత వరకు అని చెప్పాడు. అప్పటి వరకు నా వాళ్ళ తల్లిదండ్రులని తీసుకెళ్ళి మోయాబు రాజు దగ్గర దాచాడు. ఆ పరిస్థితులున్నాయి. ఒక దేవునితో నడిచే బిడ్డలకు దేవుడు పిలిచిన తర్వాత గాని, దేవుడు రక్షించిన తర్వాత నడుస్తూ ఉన్నప్పుడు కేవలం డైరెక్ట్‌గా ప్రతీదీ దేవుడు అడిగిన ప్రతిదానికి సమాధానం ఇచ్చేయాలి. నేను అలాగా దేవుడు తీసుకెళ్ళిపోవాలి నన్ను అనేది కాదు. పరిస్థితులొస్తాయి. ఎందుకు అంటే దేవుని మీద ఆధారపడేలా చేయడం గాని, మన విశ్వాసాన్ని అభివృద్ధి చేయడం గాని పరిస్థితులు అనుమతించొచ్చు దేవుడు. అలాగే కొన్ని సందర్భాలున్నాయి. ఆ సందర్భాల్లో మనం చేసిన దోషం అవ్వచ్చు, మనం చేసిన పాపములవ్వచ్చు, అతిక్రమణలవ్వచ్చు. వాటిని బట్టి దేవుడు శిక్షిస్తూ ఉండొచ్చు. లేదా మనం చేసుకొనెళ్ళి ఆ పాపంలో మనం పడిపోయి ఉండొచ్చు. వాటి వల్ల కాన్సిక్వెన్సెస్ భరిస్తూ ఉండొచ్చు. కానీ దేవుని కృప, దేవుని యొక్క కరుణ, దయ ఏంటి అంటే ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఇది దినమున ఉదయంలో మనం చూసాం. పాపాత్ములను చూస్తున్నాడు, ఆయన బిడ్డలను చూస్తున్నాడు. ఆయన మంచి చేయడానికి చూస్తున్నాడు, సరి చేయడానికి చూస్తున్నాడు. ఆయన వెనకబడిపోయే వాళ్ళని చంపేయాలనుకుంటే మనుషుల్ని ఎప్పుడో చంపేయొచ్చు. మన ప్రాణాలు తీయాలంటే ఎప్పుడో తీయొచ్చు. కానీ ఆయన ఇంకనూ చూచుచున్న దేవుడు. ఆయన చూస్తూ ఊరుకోకుండా ఆయన ఏ స్థితిలో అయితే నీకు నువ్వు దాన్ని ఎలా జయించాలి, ఎలా అధిగమించాలి నీకు తెలియని ప తె తె తెలియ తెలుసుకోలేకపోతుంటే ఆయన మాటను పంపిస్తాడు. ఆయన బిడ్డల ద్వారా సహాయం పంపిస్తాడు. ఏలియాకి ఎటు పోవాలో తెలియనప్పుడు కాకోలం ద్వారా పంపించాడు. "నువ్వెళ్ళు అక్కడ పలానా చోట ఉండు" పోషించాడు. అది అయిపోతుంది, ఎండిపోతుంది అంటే వెంటనే కరువు పెరిగింది, అయిపోతుందని వెంటనే వేరే వ్యక్తి దగ్గరికి పంపించి అక్కడ వాళ్ళని సైతము పోషింపబడేలా చేశాడు. ఆయన పంపిస్తాడు. సహాయాన్ని పంపిస్తాడు. నీకు అందించబడుతుందా? దేవునికి స్తోత్రం. కేవలం మనం చాలా సందర్భాలలో నాకు సహాయము ఈ విధంగానే రావాలి. నేను దీని గురించి నేనిప్పుడు ఆహ్, డ నాకు అవసరం ఉంది. నాకు ధనం అవసరం ఉంది. నాకిదే కావాలని కూర్చుంటారు. లేదు నాకు స్వస్థత అవసరం ఉంది. నాకు ఇలాగే చేస్తేనే కావాలని కూర్చుంటారు. లేదు నాకు పలానాది అవసరం. నాకిదే కావాలి. కానీ దేవుడు ఆ విధంగానే చేయకపోవచ్చు. దేవుడు ఆ విధంగానే మనం ఇన్ని సాక్ష్యములు ఎందుకు విశదీకరించి మాట్లాడాడు అంటే, ప్రతి సందర్భంలోనూ కూడా దేవుడు ఏది ఒకే విధంగా చేయలా. ఏది కూడా ఒక వ్యక్తికి చేసిన జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్న ఒడిదుడుకులను బట్టి, వాళ్ళు అనుభవిస్తున్న బ్లాక్స్ మధ్యలో ఏవైతే అడ్డు వచ్చాయో వాటిని బట్టి దేవుడు వాళ్ళకి తగినట్టుగా దేవుడు వారిని ఆ యొక్క పిలుపు తగినట్టుగా, ఉద్దేశానికి తగినట్లుగా వాళ్ళకి సహాయం చేసుకుంటా వచ్చాడు. కొందరికి మాట అవసరం ఆ సందర్భంలో మాట పంపించాడు. దర్శనం అవసరం, దర్శనం పంపించాడు. కొంతమందికి మనిషి సహాయం అవసరం, మనిషి సహాయాన్ని పంపించాడు. కానీ దేవుడు మాత్రమే చేయగలిగాడు. ఇంతవరకు కూడా నిన్ను తీసుకొని వచ్చి ఆ విధంగానే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆగిపోయిన పరిస్థితి అనిపిస్తుందేమో. ఈ కష్టము అసలు ముందుకెళ్ళలేననిపిస్తుందేమో. కానీ ఇప్పుడు కూడా నీకు సహాయాన్ని పంపించగలిగిన దేవుడు ఆయనే. ఆయనే నా జీవితంలో దేవుడై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు. మనం ఇంకను శిష్యుల జీవితంలో చూసినా వాళ్ళు చేపలు పట్టుకుంటే ఆయన మాత్రమే వెళ్లి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళని మనుషులు పట్టు జాలరుగా చేశాడు. జక్కయ్య దగ్గర చూస్తుంటే జక్కయ్య కుటుంబంలోకి ఇదిగో రక్షణ ఈ కుటుంబానికి వచ్చి ఇది ఈ రోజున వచ్చిందన్నాడు. మరణం అయిపోయిన ఆ పరిస్థితిలో వెళ్లి ఆ మరణాన్ని సైతం జీవము కలుగజేశాడు లాజరు జీవితంలో. అలాగే ఆ యొక్క బెత్సయిదా కోనలో అక్కడ 38 సంవత్సరాల నుంచి ఉండని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి నీకు స్వస్థపడగోరుచున్నా. అయ్యా ఎవరు నన్ను తీసుకెళ్ళట్లా. ఇన్ని సంవత్సరాలయిపోయింది నాకు జరగట్లా. కానీ దేవుడు ఆయన అన్నిటిలో కూడా ఎవరో ఒకళ్ళని తీసుకెళ్తే బాగుండనుకున్నా. కానీ ఈసారి యేసు ప్రభువారు సైతం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడాడు, స్వస్థపరిచాడు. సౌలు పౌలుగా మార్చడానికి కూడా దేవుడు దర్శించాడు దమస్కు ప్రదేశంలో. అదే విధంగా పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘ ప్రార్థనను ఆలకించి దేవుడు దూతను పంపించి విడిపించాడు బయటికి. అదే విధంగా పౌలు రోమా ప్రాంతానికి వెళ్తుంటే ఆ పడవ పగిలిపోతుంటే ఆ ముందు రోజు దేవుడు రాత్రి దూతను పంపించి మాటను పంపించాడు. "నువ్వు భయపడమాకు. నువ్వు నీతో పాటు అందరిని కూడా నువ్వు తీసుకొని వెళ్తావు." ఆయన మాటను పంపించే దేవుడై ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయినా మాటను పంపిస్తాడు. కానీ దేనికి పంపిస్తున్నాడు అంటే ఆ పరిస్థితిలో ఏమి చేయలేం. మనిషి మనం ఎంత ప్రయత్నించి కొన్నిసార్లు ఏ సందర్భంలో వెళ్తామంటే, నేనన్నీ చేసేసా. అన్ని ప్రయత్నాలు చేశా. నేను చేయగలిగిన మానవ సహితంగా నేనేదైతే చేయగలనో, నా బలము అవ్వచ్చు, నా జ్ఞానం అవ్వచ్చు, నాకున్న ఈ పలుకుబడి అవ్వచ్చు, లేదా నాకున్న ప్రతి దానిలో నేను చేశా. కానీ నేను బయటికి రాలేకపోతున్నా. నేను ఈ యొక్క పోరాడుతూనే ఉన్నా. కానీ బయటికి రాలేకపోతున్నా అనిపిస్తుందేమో. కానీ దేవుడు చూచుచున్నాడు. ఈ పరిస్థితి నుంచి నేను బయటికి ఏ విధంగా తీసుకురావాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మనం మర్చిపోతాం. ఆయనే ప్రారంభించాడు.
హీఈస్ ద రీజన్ దట్ యు ఆర్ హియర్ రైట్ నౌ. హీఈస్ ద రీజన్. ఆయనే ఆధారం, ఆయనే కారకుడు. నీ ప్రాణి యొక్క ఆయనే ఆది. నీ యొక్క జీవితం ప్రారంభించింది ఆయనే. మరి ఆయనే అన్నప్పుడు ఆయనే ఇంతవరకు తీసుకొచ్చాడని నీవు గ్రహించి ఉన్నప్పుడు ఇప్పుడు సైతము కూడా నీకు సహాయం చేయగలిగింది, విడిపించగలిగింది ఆయనే. కానీ ఏ విధంగా చేస్తాడు తెలియదు. ఈ విధంగానే చేస్తాడని తెలియదు. కానీ ఆయన మాత్రమే దేవుడని నిరూపించుకోగలిగిన విధంగా, రీతిగా ఆయన చేస్తాడు. అప్పుడే నువ్వు ఆయనకు మహిమ ఇవ్వగలుగుతావు. అప్పుడే నేను ఆయనకు మహిమ ఇవ్వగలుగుతాం. ప్రభువా నువ్వే గనక చేయకపోతే నేను లేనయ్యా, మా వల్ల కాదయ్యా, అన్లెస్ యూ లార్డ్, నువ్వే గనక విడిపించకపోతే, నీవే ఆ దినాన సమకూర్చకపోతే లేదు ప్రభు అన్న స్థితిలో మనం తీసుకొస్తాడు. ఆయన మాటనిస్తాడు, పంపిస్తాడు. చాలా సందర్భాల్లో మాట కేవలము ఈ విధంగానే కావాలని ఆశిస్తాం, కానీ జరగకపోవచ్చు. నా జీవితంలో సాక్ష్యం చూసినట్లయితే, నాకు ఎంటెక్ టైంలో, దేవుడు నా బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ టైంలో ఆయన సహాయం, నేను ఉద్యోగం చేస్తాను దేవా అంటే, నువ్వు చేయమాకు అన్నాడు. నాకు ఒకవైపు ఏమో ఇంట్లో పరిస్థితులు బాగోట్ల. ఇంట్లో పరిస్థితులేమో చెల్లి కాలేజ్ ఇవన్నీ కట్టాలి. డాడీ సంపాదన సరిపోవట్లా. నేను ఏమో దేవా నాకేం ద్వారం తెరువు, సహాయం చేయని మొరపెట్టుకుంటున్నా. కానీ దేవుడేమో నువ్వు ఉద్యోగం చేయొద్దు అన్నాడు. నేను నీకు సహాయం చేస్తా అంటే అప్పుడు నేర్పిస్తున్నాడు. నేను నీకు సహాయం చేస్తా, నేను సమకూరుస్తా. ప్రతి సందర్భంలో ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు వెంటనే అప్పటికప్పుడు మా ప్రార్థనలు అవ్వచ్చు, లేదా ఆ వారంలో వినే వాక్యంలో డెఫినెట్ గా దేవుడు మాట ఏంటి అంటే, నేను ఇజ్రాయేలీయులను 40 సంవత్సరాలు పోషించాను అరణ్యంలో. నేను నిన్ను పోషించలేనా? నేను పక్షులను నేను పోషిస్తున్నాను, కానీ నేను నీకు పోషించలేనా అని చెప్పి నన్ను ఆపేసేవాడు. కానీ మరి ఎలాగ సహాయం చేసేవాడంటే, నేను ఎవరో ఒకరు సహోదరు ఫోన్ చేసేవాళ్ళు, ఏదో పని ఉండేది. ఆ పని చేస్తున్న తర్వాత కేవలం ధనమనే కాదు, ఏదో ఒకటి నా అవసరత ఏదైతే ఉందో ఆ అవసరతను నేను వారిని ఇద్దరి నుంచి ఏమి అడగలేదు, ఏం అడగలేదు. కానీ వాళ్ళే దేవుని కృపను బట్టి వాళ్ళు సహాయం చేసేవాళ్ళు. వాళ్ళకి నా యొక్క ఇంటి పరిస్థితి కూడా నేను చెప్పేవాడిని కాదు. కొన్ని సందర్భాల్లో వేరే పనులు, అది డ్రైవింగ్ అవ్వచ్చు, సంథింగ్ ఏ పని జరిగినా, ఏ పని చేసినా ఆ ప్రతి పనిలో కూడా దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం చేయొద్దు అన్నాడు. నాకు ఆ టైంలో నాకు దేవుని మీద ఆధారపడము, దేవుడు నాకు సహాయం నేనే నీకు సహాయం చేసేవాడని, నేనే నీకు సమకూర్చువాడని. ఒక సందర్భంలో అయితే నేను ఏడుస్తున్నాను. ఇంట్లో పరిస్థితులు గడ్డుగా అయిపోతే ఏడుస్తూ ఉండగా ఏమి చేయాలో నాకు తెలియట్లేదు అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను పోషిస్తాను అంటే, నీ మీద ఆధారపడిన వాళ్ళని సైతం నేను పోషించలేనా? నీ మీద ఎవరైతే ఆధారపడిన వాళ్ళకి పోషిస్తాను కదా నేను అని చెప్పి దేవుడు సమకూర్చాడు ఆ సమయంలో. నాకు ఫీజు కట్టాలి, ఎవరిని చేయాలో తెలియదు. ఎవరో హృదయంలోనో, నిజమండి, దేవుడు ఆయన బిడ్డలకు సమకూర్చే విషయంలో గాని, ఆయన చూస్తూ ఉంటే గనక ఎక్కడో చోట ఎవరు ప్రిన్సిపల్ అనుకున్నారంట, వాళ్ళు నాకు పంపించాలి అని. కరెక్ట్ టయానికి నా టయానికి వాళ్ళు ఫీజు పంపించారండి. మా డాడీ పనిచేసేది. వాళ్ళకి తెలియదు నా పరిస్థితులు, కానీ వాళ్ళ హృదయంలో పెట్టాడంట, వాళ్ళ ద్వారా పంపించాడు. ఒకసారి నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల కారుకి చిన్న గీత పడితే, ఆ గీత చేయడానికి పెయింట్‌కి డబ్బులు అయిపోయినాయి. అది నా దగ్గర అమౌంట్ లేక ఇంట్లో మమ్మీని అడిగి తీసుకొని కట్టా. ఆ 3000 అయినాయి దానికి. అయితే ఆ 3000 అయితే మా డాడీ అడుగుతున్నారు, ఇప్పుడు ఇంట్లో అవసరం ఉంది. దేవా నా దగ్గర లేవు. నేను ప్రయత్నిస్తున్నా, దొరకట్లా. నేను చేసిన తప్పే. కానీ దేవా నాకు సహాయం చేయని వేడుకుంటున్నా. ఎలా చేయాలో తెలియదు. ఒకరు దినాన ఏమైందంటే, మా సంఘం ఆరాధన అయిపోయిన తర్వాత కూడిక కింద బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. అందరూ పొద్దున్నే 8, 7:30 వస్తారని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చేస్తారు. సర్వ్ చేస్తున్నాం అంతా. చేస్తూ ఉండగా సడెన్‌గా దైవజనుడు వచ్చి, ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించమని అని చెప్పి చేతిలో ఏదో పెట్టి వెళ్ళిపోయారు. నేను పూర్తిగా చూడలా. కానీ జస్ట్ చూసిందేంటంటే అది అమౌంట్ అని అర్థమైంది. దేవుని జేబులో పెట్టేసుకుని నాకు గుర్తు కూడా లేదు. మొత్తం అయిపోయిన తర్వాత వెళ్తూ ఉండగా ఒక సహోదరుడు నన్ను అప్పుడు డ్రాప్ చేసేవాడు. వెళ్తూ ఉండగా బండి మీద తీసి చూసా. కరెక్ట్‌గా చూస్తే నేను నిజమండి, నరుడికి నాకు తెలియదది. కేవలం ప్రభు దగ్గర ఏడుస్తూ ఉన్నా. దేవుడు ఆ బిడ్డ హృదయంలో పెట్టి, ప్రభు నిన్ను ఆశీర్వదించమని అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఓపెన్ చేసి చూస్తే కరెక్ట్‌గా నాకు ఎంతైతే ఉందో 3000 అవసరం ఉందో ఆ 3000 దేవుడు సమకూర్చాడు. అదే విధంగా నేను తర్వాత నాకు ఎస్ఆర్‌కేలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితుల్లో నా 10థ్ సర్టిఫికేట్ కనిపించట్లా. ఎక్కడ పోయిందో తెలీదు. ఇల్లు మారే టైంలో ఎక్కడో పోయింది, కనిపించట్లా. నేను జాయిన్ అవ్వాలి. జాయినింగ్ డేట్ ఆ రోజున జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి జాయిన్ అవ్వాలి.
కానీ దేవుడు ఏం చేశాడు అంటే, నాకున్న ఒక అవకాశం ఏంటి, ఒక అలవాటు ఏంటంటే, సెమిస్టర్ చదువుకుంటున్నప్పుడు సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది అంటే దైవజనులతో గాని, ఆయన బిడ్డలతో గాని, ఆత్మీయతలతో ప్రార్థన చేయించుకొని ఎళ్తా. అదే విధంగా నేను ఇప్పుడు జాయిన్ అవ్వాలి. నేను ఈ టెన్షన్‌లో ఉన్నా. 10థ్ సర్టిఫికేట్ పోయిందే కనిపించట్ల. అన్ని సర్టిఫికేట్‌లున్నాయి, అది మాత్రం కనిపించట్ల. కంగారుగా వెంటనే రెడీ అయిపోయి ఎళ్ళిపోతున్నా. సర్వీస్ ఆటో ఎక్కేసి, అప్పుడు బైక్ లేదు. సర్వీస్ ఆటో ఎక్కి వెళ్తూ ఉన్నా. నేను మా ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉండే దారిలో నేను గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే, అక్కడ ఒక ఆటోలో ఉంటే ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. ఆ అన్న ఫోన్ చేసి, "ఆ తమ్ముడు, నాకు తెలిసింది నువ్వు ఇలా జాయిన్ అవుతున్నావు" అని అన్నాడు. "ఎలాగన్నా నేను చెప్పలేదు" అన్నా. "తెలిసిందిలే" అన్నారు. అయితే, "అన్న ఇది పరిస్థితి నాకు, ఏంటి తమ్ముడు టెన్షన్‌గా ఉన్నట్టున్నావు" అన్నాడు. నాకు తెలీదు. నేను ఆయనకేం చెప్పలా. "అన్న ఇది పరిస్థితి, ఇలా ఎళ్తున్నాను. ఇలా సర్టిఫికేట్ కనిపించలేదు. భయపడకు తమ్ముడు" అని చెప్పి అన్న ప్రార్థన చేశారు. "అన్న కొంచెం ప్రేయర్ చేయండి అన్న" అన్న. ఏది ప్రార్థనలో జ్ఞాపకం చేసి అన్న అప్పటికప్పుడు ప్రార్థన చేసేసారు ఫోన్‌లోనే. నాకు తెలీదు. దేవుడు ఆ విధంగా నాకు సహాయం పంపించాడు. ఆ దినాన అక్కడికి వెళ్లి నేను ఒకటే అనుకున్నా, ఎళ్లి నేను చెప్పేస్తానని. ఆ ప్రార్థన అవ్వడం నాకు ధైర్యం ఇచ్చాడు దేవుడు. వెళ్ళాను. బలపరిచాడు. ఏంటి అంటే, "నేను నీకు తోడు ఉన్నాను. నేను నిన్ను పంపించాను. నేను మర్చిపోయావు నువ్వు. నేను పంపించాను నీకు సహాయం" అని చెప్పి ఎళ్ళిన వెంటనే లిఫ్ట్ దిగడం ఎదురుగా ఉన్నారు మేడం, హెచ్ఓడి గారు. నేను ఆవిడకి స్ట్రెయిట్‌గా చెప్పాను. "నాకు ఇలా 10థ్ సర్టిఫికేట్ మిస్, నేను చూసుకుంటా పద" అన్నారు. మొత్తం జాయిన్ అయ్యేలా చేశాడు. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయ్యి 3 నెలలు ఇంట్లో ఉంటే, ఆ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. నేను దేవునికి ఏడుస్తున్నా. ఆ టైంలో పరిస్థితి ఎలా ఉంది, అందరూ నిద్రపోతున్నప్పుడు కూడా నాకు పోషించాలి, అందరికి ఇంట్లో ఇవ్వాలి, సమకూర్చాలి. నా వల్ల కావట్లా. ఎవరిని నోరు తెరిచి అడగలేను. నా వల్ల కావట్లా. దేవునికి మొర్రపెట్టుకుంటూ ఏడుస్తూ ఉన్న రోజులు చాలా ఉన్నాయండి. అయితే ఆ టైంలో నేను ఎదురు చూస్తుంది, దేవుడేమైనా సమకూర్చవా ప్రభు అని ఎదురు చూస్తూ ఉండంటే, ఆ టైంలో బ్రదర్ సుందరరావు గారు గాని, రిచర్డ్ అన్న గాని, అలాగా ఇంకో సహోదరులు కూడా ఫోన్‌లు చేయడం. నాకు ఏంటి అంటే, ఆ టైంలో కొన్ని సందర్భాల్లో అయితే నేను, "నువ్వు చూస్తున్నావా దేవా? నా మాట ఆలకిస్తున్నావా? ప్రార్థన వినబడుతుందా?" అని మొర్రపెడుతున్న ఆ టైంలో ఫోన్ చేసి, "ఇదిగో ప్రభు చెప్పాడయ్యా. ప్రభు చెప్పాడు. కనుక్కోమన్నాడు" అని చెప్పి నాకు చెప్పిన సందర్భాలు నాకు కేవలం ఆ మాట ఆదరణించింది. ఆ మాట బలపరిచింది. ఎందుకో తెలుసా? నాకు సమకూర్చబడి నాకు ధన సహాయం వచ్చేసిందని కాదు. నాకు సమకూర్చబడలా. కానీ నాకు దేవుడు సహాయం చేశాడు. కొన్ని సందర్భాల్లో సమకూర్చబడింది. నా అవసరతను సమకూర్చాడు. ఒక సహోదరునికైతే ప్రార్థన చేస్తూ ఉండగా, నేను ఆయన్ని అడగలేదు, ఏం చేయలా. ఆయన్ని తీసుకొచ్చి, నాకు ఇంట్లో బియ్యం కూడా లేవు ఆ టైంలో. ఆయన బియ్యము గాని, ఇంట్లో పరిస్థితులు తీసుకొచ్చి ఇచ్చాడు. నేను అడగలేదు. ఆయన్ని, "అన్నా నువ్వు రా, నాకు సమకూర్చు" అని చెప్పి నేను అడగల. కానీ ఆయన హృదయంలో పెట్టాడండి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇది తీసుకొని నీకు ఇస్తా అని తీసుకొచ్చి. నాకు అంటే, నేను ఈ ప్రార్థన కూడా చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, నేను పని లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చూసాడు. చూసి ఊరుకోలా. ఆయన ఆగిపోయాను అనుకున్న ఆ స్టేజ్‌లో కూడా దేవుడు జనముల హృదయంలో పెట్టాడు. నేను ఒకసారి మొబైల్ పోయినప్పుడు ఏడుస్తూ, నేను ఏడవడం కాదు, అడిగాను, "దేవా, నా పరిస్థితి ఇది. ఎళ్ళాలి అంటే మొబైల్ అవసరం అవుతుంది. నాకు లేదు. కొనుక్కోలేను నేను" అని అడుగుతూ ఉండగా, దేవుడు ఒక సహోదరుని హృదయంలో పెడితే, ఆ సహోదరుడు పంపించాడు. ఆ మొబైల్ కూడా ప్రేయర్‌కి వెళ్ళి, నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఒకళ్ళొచ్చి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు. నాకు తెలీదు. నేను అది ఎవరికీ చెప్పలా. ఒక రోజున ఏమైంది అంటే, మా పాస్టర్ గారు అడిగారు, "ఏంటి సూర్య, కాంటాక్ట్ నీకు లేదు బ్రదర్ గారు, నా ఫోన్ పోయింది" అంటే, నాకు తెలీదు. ఆయన నాకు ఫోన్ ఇవ్వండి అని కూడా నేను అడగల. ఒక దినాన ఆరాధన జరుగుతుంది. సడెన్‌గా దేవుడు హృదయంలో పెట్టాడంట. దేవుడు నాకు ఇమ్మని చెప్పి ఒక మొబైల్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ విధంగా దేవుడు సర్జరీ కూడా నాకు అయిపోయాయి. ఒక దినం సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత నాకు ఎలా ఎళ్ళాలో, ఎలా గడవాలో కూడా నాకు తెలియట్లా. నేనేం చేయాలో నాకు తెలియలే. "ప్రభువా, సహాయం చేయని" మొరపెట్టుకుంటూ ఉన్నా. ఆయన మళ్ళా అప్పుడు కూడా పరిస్థితులు చాలా కష్టంగా ఉండి మొర్ర కూడా పెట్టలేను. నేనేం చేయాలో కూడా తెలియట్లా. అందరిని అడిగేశా. ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుడు ఆ టైంలో కూడా బ్రదర్ గారు గాని, హెచ్‌డన్ గాని, సహోదరులు గాని ఫోన్ చేయడం, ఆదరించడం. ఆ మాటల ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, వాళ్ళు నాకు నా అవసరత తీర్చబడిందనే కాకుండా, నా పెద్ద ధైర్యం ఏమిచ్చింది అంటే, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఆయన ఆయన ఈ బిడ్డల ద్వారా, వీళ్ళందరూ రావడం ద్వారా, హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అందరూ వచ్చారు. నాకిచ్చిన ఆదరణ ఏంటి అంటే, ఇదిగో నేను నువ్వు నాతో మాట్లాడండి. ఆ దినాన హాస్పిటల్‌లో సర్జరీ అయ్యి ఉన్నప్పుడు,
ఆ సంఘము వారు అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, కలుస్తున్నారు. నాకు ఏంటి దేవా ఇలా వస్తున్నారు, ఎప్పుడు కూడా నేను అడగలేదే రమ్మని చెప్పి, కానీ ఎప్పుడు కానీ వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళకి కూడా తెలిసి వాళ్ళు వచ్చారు. ఏంటి దేవా అంటే నాకు చెప్పింది, నాకు దేవుడు ఏం మాట్లాడంటే, నేను రావాలని ఆశిస్తున్నావు కదా, ఇదిగో సంఘం నా శరీరము, నేను పంపించాను నేను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అదే విధంగా నాకు రీసెంట్‌గా జులైలో నాకు సాలరీ పడలా. నేను చేసిన చిన్న మిస్టేక్, మా గైడ్ పని ఒత్తిడి వల్ల నేను ఫెలోషిప్ ఫార్మ్ అప్‌లోడ్ చేయలా. దానివల్ల నాకు పడలా. నేను ఒకటే మాట, దేవుడు నా ఒకటే మాట ఏమిచ్చాడంటే ధైర్యం నాకు, సహాయం ఏం చేశాడంటే, "ఇంతవరకు తీసుకొచ్చావు ప్రభువా, ఈ జులైలో గనక నేను బయటికి రావాలి, అన్నీ కట్టుకుంటా వచ్చాను అంటే కేవలము నీ అద్భుతం చేస్తేనే" అని చెప్పి ప్రార్థన చేసుకొని, ఎవరడిగినా సరే ఒకే మాట, నేను బయటకి వస్తాను అంటే, దేవుడు ఈ దినాన ఈ నెల అద్భుతం ఏం చేస్తాడో చూస్తాను అని చెప్పి కూర్చొని ప్రార్థన చేస్తాను అని చెప్పేవాడిని. అలాగే అదే విధంగా నేను ఆ ఎవరిని అడగలేను. ఎందుకంటే అందరిని అడిగేశాను ఒకప్పుడు. అయితే ఈ సహోదరుడిని అడగలేదు. కానీ సడెన్‌గా ఇక ప్రెషర్ ఎక్కువవుతుంటే ప్రార్థన చేసుకొని, ప్రభువా నీ చిత్తమైతే కనికరం చూపించు అని మొర్రపెట్టా. వెంటనే ఆ సహోదరుడు రెస్పాండ్ అయ్యి, ఆయన దగ్గర లేకపోయినా సరే తీసుకొనిచ్చాడు. వెంటనే నేను నెక్స్ట్ సాలరీ పడిన తర్వాత ఇచ్చేస్తాను. సాలరీ పడింది నెక్స్ట్ మంత్, 2 మంత్స్ పడింది. అప్పుడు వెంటనే క్రెడిట్ ఇచ్చా. కానీ ఆ నెలంతా కూడా దేవుడు కాచాడు. ఇప్పుడు నాకు ఏ స్టేజ్‌కి తీసుకొచ్చాడంటే, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నా ఎలా ఉంటాయో నాకు తెలీదు. కానీ ఇప్పుడు నాకు సమకూరుస్తాడు, ఆయన చూస్తాడన్న ధైర్యం ఇచ్చాడు. అదే విధంగా ఇదంతా ఇన్ని సాక్ష్యాలు మనం చూసాం. పాత నిబంధనలో చూసాం, కొత్త నిబంధనలో చూసాం. నా జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యం కూడా ఇది జరిగింది. నా దగ్గర బట్టలు లేని పరిస్థితుల్లో, నా దగ్గర షూ లేని పరిస్థితిలో, వాచ్ లేని పరిస్థితి, ఇంటర్వ్యూకెళ్ళాలి లేని కూడా పరిస్థితిలో దేవుడు ఆయన బిడ్డల హృదయంలో పెట్టి సమకూర్చాడు. అంతే తప్ప ఏది నా ఇంతవరకు నేను ఆగిపోయిన పరిస్థితులున్నాయి. నేను ఆగిపోయినయి అనుకున్నా. నా పరిస్థితికి అయిపోయింది, ఇక నేను వెళ్ళలేను ముందుకనుకున్నా. కానీ ఆ పరిస్థితులన్నిటిలోనూ కూడా దేవుడు సమకూర్చాడు. ఏ విధంగా సమకూర్చాడు? ధనమే కాదు. ఆయన మాటను పంపించాడా? ఆయన నీకు మాట ఆదరించే మాట నీకు పంపిస్తున్నాడా? ఆయన నీకు బలపరిచే మాట పంపిస్తున్నాడా? ఆయన నీకు సరిచేసే మాట పంపిస్తున్నాడా? దోషము చేసి, పాపం చేసి, అతిక్రమణ చేసి ఉండిపోయావేమో, కానీ నీకు సరిచేసే మాట గనక నీకు వచ్చిందా? దేవునికి స్తోత్రం. ఆయన నీకు సమకూరుస్తున్నాడని అర్థం. ఆయన నిన్ను చూస్తున్నాడని అర్థం. ఆయన నీకు తోడున్నాడని అర్థం. ఆ ధైర్యముతో ఇంతవరకు తీసుకొచ్చింది ఆయనే కారకుడు. ఇంతవరకు ఆయనే నీ జీవితంలో సెంటర్ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆగిపోయిన ఈ పరిస్థితి అనిపిస్తుందేమో, ముందుకు కూడా తీసుకెళ్ళే ప్రభువు ఆయనే ఉన్నాడు. కానీ ఏ విధంగా చేస్తాడు మనకు తెలీదు. హి విల్ షో అప్. హి విల్ షో అప్. ఆయన ఆ పరిస్థితిలో ఆయన వస్తాడు. ఏ విధంగా వస్తాడో మనకు తెలియదు. కళ ద్వారా రావచ్చు, దర్శనం ద్వారా రావచ్చు, మాటను పంపించొచ్చు. నువ్వు ప్రార్థన చేస్తుంటే మాట పంపించు. నువ్వు మొరపెట్టినప్పుడు మా దేవుడు కార్యం చేయొచ్చు. నువ్వు మొరపెట్టక ముందు దేవుడు చూసి, ఆయన ప్రేమించు తండ్రి కాబట్టి ఆయన సమకూర్చొచ్చు. ఆయన ఏ విధంగానే చేయొచ్చు. కానీ ఆయన మాత్రం సహాయం చేస్తాడు. ఆయన మాత్రము ఆ పరిస్థితిలోకి వస్తాడు. వచ్చి తీరతాడు. ఎందుకు అంటే నీ ప్రారంభం ఆయనే చేశాడు. నీ అంతం ఆయనే ఉన్నాడు. నిన్ను కొనసాగించువాడు ఆయనే. కొనసాగించే క్రమంలో ఇది అడ్డంకిలాగా అనిపిస్తుంది. జయించలేవనిపిస్తుంది. కానీ జయించేలాగా చేస్తాడు. ఏ విధంగా చేస్తాడో తెలీదు. కీర్తన గ్రంథం 46 అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 46 అధ్యాయం మొదటి వచనం అండి. 46 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయం దుర్గమే కాదు, ఆయన ఆపత్కాలంలో, ఈ ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇంగ్లీష్ లో అయితే ఈజ్ ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్. ఆయన ఉండే దేవుడు అక్కడ. ఈజ్ ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. ఆయన ఆ సమయంలో, ఆ పరిస్థితి, ఆ ఆపత్కాలంలో, ఆ ట్రబుల్ టైంలో ఆయన అక్కడ ఉండే దేవుడు. సహాయం చేసేయడానికి ఆయన ఆశ్రయం దుర్గమై ఉన్న దేవుడు. యెషయా గ్రంథము 49 అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నిన్ను నన్ను అరచేతుల మీద చెక్కి ఉన్న దేవుడు. మన ప్రాకారములు, మన అన్ని కూడా నిత్యము ఆయన ఎదుట ఉన్నవి. అన్ని చెక్కుని ఆయన చూస్తున్నాడు. కేవలం అలా చూసి ఊరుకునే దేవుడు కాదు. ఎలా విడిపించాలో కూడా తెలిసింది ఆయనకు మాత్రమే.
నిన్ను ఎలా స్వస్థపరచాలో కూడా తెలిసింది ఆయనకు మాత్రమే. మాటను పంపించాలా లేదా పలానా వైద్యం జరగాలి అన్నీ కూడా చేసేది ఆయన మాత్రమే. ఆయన మాత్రమే మాటను పంపించి స్వస్థపరిచిన సందర్భాలున్నాయి. ఆయన ఎళ్లి చెయ్యి వేసి స్వస్థపరిచిన బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకటే విధంగా చేసే దేవుడు కాదు. కానీ ఆయన పంపిస్తాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే 46:4 అని. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే. తల వెంట్రుకలు 3:4 నెరిగే 3:4 వరకు అండి. నేను ఎత్తుకొని 43, 4 46, 3:4 అండి. ఓకే అన్న. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే. తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకునివాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఆమేన్. హల్లెలూయా. ఆయనే మాత్రమే గర్భంలో ప్రారంభమైంది. కానీ ముదిమి వచ్చినంత వరకు కూడా నేను చంకన పెట్టుకొని, ఎత్తుకొని రక్షించేవాడు, సమకూర్చువాడు, పోషించువాడు ఆయనే. ఆయనే. ఇప్పుడు తప్పు జరిగింది గదా అని చెప్పి, లేదా ఇప్పుడు ఆగిపోయింది కదా అని చెప్పి నిన్నిక్కడ వదిలిపెట్టే దేవుడు కాదు. వదిలిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ ఆగిపోయిందన్న పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ ఆపేసి నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన సమకూరుస్తాడు. ఆయన నీకు సమకూర్పు అనేది ఫిజికల్‌గా ఇలాగే కాదు. ఆయన కటాక్షము చూపించొచ్చు. ఆయన కరుణ చూపించొచ్చు. ఆయన నీకు మాటను పంపించొచ్చు. దర్శనము చూపించొచ్చు. హ్మ్. ఆయన బిడ్డలను పంపించొచ్చు. వాక్కునే ఇవ్వచ్చు. లేదు నార్మల్ కాలే చేయించొచ్చు. లేదా నిన్ను కలవకపోయినా కాలేనే చేయించొచ్చు. కానీ ఆయన మాత్రము నీకు పంపిస్తాడు. ఆ మాట గానికి ఏదైనా నీకు సహాయం అందుతుందా? ప్రభువు నన్ను చూస్తున్నాడని గ్రహించు. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ గొర్రెకి ఆదరణ ఏంటంటే ఆ గాఢాంధకారంలో నువ్వు నాకు తోడై ఉన్నావయ్యా. నీ దుడ్డు కర్ర, నీ దండమే నన్ను ఆదరిస్తుందయ్యా. ఆ పచ్చిగల చోట్ల ఉన్నప్పుడే కాదు, ఆ యొక్క శాంతికరమైన జలముల యొద్ద ఉన్నప్పుడే కాదయ్యా. ఇదిగో ప్రభువా నీ మార్గంలో నడిపిస్తున్నప్పుడే కాదు, ఈ గాఢాంధకారపు లోయలో ఉన్నా సరే నువ్వు నాకు తోడై ఉన్నావు. కానీ ఆ గొర్రెకి ఆదరణ ఏంటి అంటే ఆయన మాటను పంపించాడు. ఆ దుడ్డు కర్ర, దండము మాత్రమే ఆ గొర్రెను ఆదరిస్తుంది. ఆ భయము ఈ భయపడిపోయి ఆగిపోతున్నావేమో. ఇది నాకిక స్వస్థత జరగదని ఆగిపోయావేమో. ఇక నేను ముందుకెళ్ళలేను. ఈ ఉద్యోగంలో అవ్వచ్చు, ఈ జీవితంలో ముందుకు నేను ఎళ్ళలేకపోతున్నాను అయిపోతున్నావేమో. కానీ నేను గర్భంలో నిన్ను రూపింపక మునుపే ఎరిగిన దేవుడు, గర్భంలో పడినప్పుడు నిన్ను పోషించుకుంటూ తీసుకొచ్చిన దేవుడు, ఇంతవరకు నిన్ను రక్షించి నీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చి నిన్ను విడిపించిన ఆ దేవుడు, నీ ఆత్మతో నింపి ఇంతవరకు తీసుకొచ్చిన ఆ దేవుడు, ఈ పరిస్థితి ఆగిపోయినా ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఆగిపోవడానికి కాదు. నీ పడవ మొత్తం నిండిపోయింది. మునిగిపోయేంతలా అయిపోయుండొచ్చు. కానీ పడవ మాత్రం మునగనిచ్చే దేవుడు కాదు. పడవ మునగనిచ్చే దేవుడు కాదు. ఆయన లేచి దాన్ని గద్దించే దేవుడు. ఆ పడవని అటు దరికి వెళ్దాము అని చెప్పిన దేవుడు అటు దరికి తీసుకెళ్ళే దేవుడు. ఆయన అసమర్థుడు కాదు. ముదిమి వచ్చు వరకు నీ తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొంచు రక్షించేవాడు ఆయనే. చంకబెట్టుకొని పోషించేవాడు కూడా ఆయనే. కానీ ఏ విధంగా చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో తెలియకపోవచ్చు. కానీ నీ దేవుడు ఆయన ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే ఆయన పంపిస్తాడు మాటను. ఆయన నీకు తెలియజేస్తాడు. మాటనే కాదు ఆయన నీకు తెలియజేస్తాడు. నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు సమకూరుస్తాను. నేను నిన్ను చూస్తున్నాను అని ఆయన తెలియజేస్తాడు. మనం గ్రహించం. ఆ పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేయలేవు. లేదా కనీసం ఒకళ్ళకి ఫోన్ చేయలేవు. ఆలోచన పడిపోయి దీర్ఘ ఆలోచనలో పడిపోయి బీపీలు, షుగర్‌లు అయిపోయి టెన్షన్‌లు అయిపోయి ఆ స్థితిలో ఉన్నామేమో. కానీ దేవుడు మాత్రం నిన్ను పంపిస్తాడు. ఆయన చూస్తున్న దేవుడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు విడిపిచ్చేస్తాడు. వెంటనే విడిపిస్తాడు అని నేను చెప్పలేను. ఎప్పుడు విడిపిస్తాడో కూడా తెలీదు. కానీ ఆయన విడిపిస్తాడు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన పంపిస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఉన్నాడు. కీర్తన గ్రంథము మనం ఏం చేయాలి అంటే కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే 56వ అధ్యాయం 3, 4 వచనాలు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను.
దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? చాలండి. దేవుని యందు నమ్మిక ఉంచాను, నేను భయపడను. దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తిస్తాను. ఎప్పుడు అంటే నాకు భయము సంభవించిన ఆ పరిస్థితుల్లో సైతము నేను ఆయన్ని ఆశ్రయించున్నాను. ఈ కీర్తనలన్నీ చూసినట్లయితే దావీదు గారు గాని, ఆయన బిడ్డలు, ఇక్కడ దావీదు గారు రాసిన వారికి ఇది పరిస్థితి. ఆయనే నాకు భయం కలుగుతుంది. ఏం చేయాలో తెలియట్లా. కానీ ఆయన మాటను, ఆయన వాక్యమును కీర్తిస్తున్నాను. ఆయన యందు నమ్మిక ఉంచున్నాను. నేను భయపడను. ఎప్పుడైతే నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచి అంటావో, ఈ నమ్మిక ఉంచే పరిస్థితి మనం ఏం చేస్తాం, నమ్మిక ఉంచుతున్నా ప్రభువా అనుకుని మన పనులు మన ప్రయత్నం మన విధంగా మనం ఆలోచించుకుంటా పోతూ ఉంటాం. కానీ నమ్మిక ఉంచేవాడు ఏ విధంగా నమ్మిక ఉంచుకోవాలి అంటే, మనం ఇప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం మనకు తెలుసు, 5, 6 వచనాలు చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నువ్వు నమ్మిక ఉంచినది ఏ విధంగా అంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు ఇంకా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను ఈ విధంగా చేస్తాను, ఇది చేస్తాను. ఆ విధంగా అయిపోయిన ప్రయత్నాలన్నీ చేసే ఈ స్థితికి వచ్చావు. కానీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో మాకు. పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మిక ఉంచు. పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మిక ఉంచు. ఎలా బ్రదర్? అప్పులోళ్ళు వచ్చి తిడతారు. ఒక మాట అంటారు. అది అనుమతించాడేమో. దావీదుని వెళ్తూ ఉండగా ఎన్ని తిట్లు తిడతాడో. అబ్షాలోము నుంచి పారిపోతుంటే ఎన్ని తిట్లు తిడతాడో. ఒకే మాట అంటాడు, ఈ దినాన ఇవ్వబడింది తిట్టని. అదే విధంగా దేవుడు ఒక రోజు నాకు చేస్తాడు, అప్పుడు తెస్తాను. అవ్వనండి, ఏమైంది? ఆయన యందు నమ్మిక ఉంచు. ఆయన నిన్ను అననీయుడు. తర్వాత నిన్ను ఆయన హెచ్చిస్తాడు, సమకూరుస్తాడు. కానీ యెహోవా యందు నమ్మిక మాత్రం ఉంచు. ఆయన మాత్రం నన్ను విడిపించగలడు. ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేసే దేవుడై ఉన్నాడు. ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అంటే పూర్ణ హృదయంతో ఆయన నమ్మిక ఉంచు. ఈ పరిస్థితుల్లో ఆయన ప్రత్యక్షమయ్యి నీకు ఏం చెప్తున్నాడు, ఏం చూపిస్తున్నాడు, ఏం నిరూపిస్తున్నాడో ఎరుగు. కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనం చూద్దాము. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుతును, భూమి మీద నేను మహోన్నతుడు నగుతును. ఊరకుండి ఈ పరిస్థితిలో ఆయనే దేవుడని తెలుసుకో. మోషేకి ఆయనే యెహోవా రాఫా అని, అబ్రహాంకి యెహోవా ఈరే అని. ఆ పరిస్థితి ఆగిపోయిన ఆ పరిస్థితి ఇజ్రాయేలీయులకు ఇంకా ముందుకు వెళ్ళమని, యోసేపుకి సహాయం చేస్తూ కటకం ముందుకు వెళ్ళమని. ఈ పరిస్థితులన్నిటిలో భయపడిన ఆ పరిస్థితులు, ఆగిపోయిన పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు నేనే అని చెప్పి ఆయన తెలియజేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ రోజు కూడా ఊరకుండి ఆయనే దేవుడు అని తెలుసుకో. ఈ పరిస్థితుల్లో ఆయనే నీ దేవుడని గ్రహించు. ఆయనే నీ దేవుడని తెలుసుకో. ఏ విధంగా తెలుసుకుంటావు? ఆయన యందు నమ్మిక ఉంచి ఓపిక పట్టు. ఆయన కార్యం చేయనంత వరకు ఆయన కలుగజేయు రక్షణ కొరకు ఎదురు చూడటం మంచిది. ఆయన కలుగజేయు రక్షణ కొరకు ఎదురు చూడు. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఎన్ని శత్రువులు, ఎన్ని కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళ ఎదుట నీకు భోజనం సిద్ధపరిచే దేవుడే ఉన్నాడు. నీ ప్రభువు, నీ దేవుడే ఉన్నాడు. తెలుసుకో, గ్రహించు. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఈ పరిస్థితులు వస్తేనే కదా. వచ్చినప్పుడు దేవా నేను నమ్మిక ఉంచుకున్నానప్పుడు నా వల్ల కావట్లా, ఇక నువ్వే నా దిక్కు. ఆయనే మనకు తోడై ఉన్నాడు. ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనే ఈ పరిస్థితుల నుండి అన్యజనుల ఎదుట ఆయన మహింపరుచుకుంటాడు. ఆయన మహోన్నతుడు అవుతాడు. భూమి మీద ఆయన మహోన్నతుడు అవుతాడు. నీ జీవితంలో జరిగిన ఈ పరిస్థితులు వాళ్ళు అంటారు, ఒక కీర్తనలో ఉంది చూసారా, యెహోవా వాళ్ళకి గొప్ప కార్యాలు చేశాడని. అదే విధంగా మన జీవితంలో పరిస్థితులు కష్టంగానే ఉన్నాయి. అందరి ముందు తక్కువ అవుతున్నాం అనిపిస్తుంది. లేదా అస్వస్థతలు వస్తున్నాయేమో. కానీ నువ్వు నమ్మిక ఉంచినప్పుడు, దేవుడిని విడిపించిన తర్వాత అందరూ కూడా గ్రహించుదురు ఏంటి అంటే, యెహోవా వాళ్ళకి సహాయం చేశాడు అని. ఆఖరిగా యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, ఆయన శక్తిమంతుడు. నిన్ను తొట్టిల్లకుండా పడిపోకుండా నిన్ను తీసుకువెళ్ళే దేవుడు. ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు, శక్తి కలిగిన వాడు. మన రక్షకుడు అద్వితీయ దేవునికి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును కాక. ఆమేన్. దేవుడి వాక్యం. ఆమేన్. ఆమేన్. ఆమేన్.